ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అయితే ఇంకా ప్రారంభించలేదు. కాకపోతే పరామర్శ యాత్రలు మాత్రమే జరుగుతున్నాయి. మొన్న గుంటూరు అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికొచ్చిన, లేదు తాజాగా జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన, ఆయన వెనకొస్తున్న జన సందోహం చూస్తే ఒకప్పుడు పాదయాత్రలో అలాగే కనిపించారు జనం. ఆయన నడుచుకుంటా వెళ్తుంటే ఆ స్థాయిలో ఉండేవారు. ఇప్పుడు ఆయన పరామర్శలకెళ్తుంటే ఆ స్థాయిలో వచ్చి రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. నిన్న అక్కడ వెళ్తా ఉంటే ఇబ్రహీంపట్నం దగ్గర ఆయన కాన్వాయ్ వెనక వస్తున్న జనం చూస్తా ఉంటే ఓకే. అన్ని మీడియాలు ఇవి చూపించమనుకోండి. ఒక పక్క ఒక అతిపెద్ద యాజిటేషన్ జరుగుతోంది. జగన్‌ని ఒక దుర్మార్గుడుగా, ఒక హిందూ వ్యతిరేకిగా, జగన్ మొత్తం 5 ఏళ్లలో చేసేసిన పాపాలు అంటూ అతిపెద్ద ప్రచారం చేస్తా ఉంటే, వాస్తవానికి జగన్‌ని అందరూ కూడా అసహ్యించుకోవాలి, చేత్కరించుకోవాలి. ఆయన వెనక ఎవరు రాకూడదు, జగన్‌ని నమ్మకూడదు. కానీ ఈ జనం చూస్తా ఉంటే ఆ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు, జగన్ మీద బురద చల్లుతున్నారని అర్థమైపోతుందా? జగన్‌కున్న ఆదరణ గతంతో పోలిస్తే ఈ వ్యతిరేక ప్రచారం వల్ల ఇంకా పెరిగిందా? జగన్నే కాదు వైసీపీకి సంబంధించిన నాయకుల్ని ఈ రకమైన టార్చర్ చేస్తున్నారని ప్రజలకు అర్థమైపోయిందా? ఇలా ఎన్నో సందేహాలు నిన్న ఆ జనాన్ని చూస్తుంటే అనిపించింది. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఓకే, వీళ్ళైతే రాసుకుంటారు జన సునామీ, జన ప్రభంజనం ఇవన్నీ. కాకపోతే రియాలిటీ చూస్తే అసలు జగన్ వెంట ఎవడో ఉండకూడదు, ఎవరు రాకూడదు. వీళ్ళు చెప్తున్నది ఏంటి? డబ్బులు ఇచ్చో, మందు బాటిల్ ఇచ్చో, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చో తెప్పించేసుకుంటారు. ఎంతమందిని తెప్పిస్తారు? ఒక 100 మందినో 200 మంది. కానీ అక్కడ చూస్తూ ఉంటే వేల మంది, ఇంకా ఎక్కువ మంది లెక్క పెట్టలేం, ఆ స్థాయిలో ఉన్నారు. చేస్తున్న వ్యతిరేక ప్రచారం వృధా అయిపోతుందా? ప్రజల్లోకి ఆ వ్యతిరేక ప్రచారం బలంగా వెళ్ళట్లేదా? అంటే వైసీపీ ఆదరణ పెరుగుతుందా, తగ్గుతుందా? ప్రాక్టికల్గా జగన్ని ఆ స్థాయికి మళ్ళీ తీసుకువెళ్ళింది చంద్రబాబు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, జగన్ అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, అనుకుంటా, అనసూయ రామలింగం ఏదో ఉంది కదా, 60 దాంట్లో నితిన్ సినిమాలో విలను ఈ హీరో కుటుంబాన్ని వేధిస్తూ ఉంటాడు, జరగొట్టాలని చూస్తూ ఉంటాడు, వాళ్ళ అమ్మాయిని కూడా పెళ్లి చేయడానికి చూస్తాడు. చివరికి అమ్మాయి ఏమో హీరోనే పెళ్లి చేసుకుంటానంటే అడ్డం తిరుగుద్ది. కానీ ఈ హీరో వేరే అమ్మాయిని చేసుకుంటాడు, సమంతని. తర్వాత ఆ హీరో చెల్లెల్ని జడగొడదాం అనుకుంటే అతని అమ్మాయికి రిచ్ పర్సన్ వస్తాడు వీళ్ళు చేసిన ప్రచారం తర్వాత. అప్పుడు అంతా అయిపోయాక వాళ్ళకి ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా మన ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలరా, మన వల్లే వాళ్ళు అంత బాగుపడ్డారని చెప్తాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి నిజంగా అయితే కనుక కృతజ్ఞత చంద్రబాబు గారికి చెప్పుకోవాలి. ఎందుకంటే మరి చెన్నారెడ్డి గారి అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, వాళ్ళు ముఖ్యమంత్రులే. అలాగే ఎన్టీ రామారావు గారి అబ్బాయి, ఇలా మిగిలిపోలా. వీళ్ళ పిల్లలెవ్వరూ సీఎంలు కాలేదు కదా. ఎన్టీ రామారావు గారి అబ్బాయిలు సీఎం కాదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయిలు కాలేదు. అసలు ఏ ముఖ్యమంత్రి అబ్బాయిలు అయ్యారని రాష్ట్రంలో ఎక్సెప్ట్ జగన్. ఇతను కూడా ఆ ముఖ్యమంత్రి కొడుకుగానే మిగిలిపోయేవాడు. మిగిలిపోయేటటువంటి వ్యక్తి అప్పుడేది మీ కాకినాడలోనే అనుకుంటా, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి వస్తే జగను, ఆ రోజున జగను ఎగబడ్డారు అతన్ని చూడడానికి. అక్కడ ఏది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగింది. అప్పుడు అతనికి ఆశ్చర్యం ఏది, ఎంతమంది నా కోసం ఎగబడుతున్నారు అన్నటువంటిది. అప్పుడు అతనికి బీజం పడింది, ఓహో మనం సొంతగా ఎదగాలనుకుంటా, మనకి బాగానే ఆదరణ ఉన్నదనుకుంటా. ఎందుకంటే అంత ముందు అయితే గీతే వాళ్ళ జిల్లాలో 2-3 ఎమ్మెల్యే సీట్లు సంపాదించుకోవడం, తన మనుషులకి ఒక ఎంపీ సీటు, రాష్ట్రంలో ఇతర ప్రదేశాల్లో 10-15 అడిగితే అధినాయకత్వం 3-4 ఇస్తారు. ఇది ఇదివరకు ప్రాసెస్. అది కోట్ల విజయభాస్కర్ రెడ్డికి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డికైనా వీళ్ళందరికీ కూడా తలా కూసిని షేర్ చేసేవాడు. అప్పుడు 294 ఉన్నప్పుడు ఒక 5-6 లీడర్లని సీరియస్గా తీసుకుని, మరి చెన్నారెడ్డి చెప్తే 15 మందికి ఇస్తారు, అతను అంచెలకు ఇచ్చుకోగలుగుతాడు. నేదురుమల్లో 15 మంది తన అంచెలకు ఇచ్చుకుంటాడు, కోట విజయభాస్కర్ రెడ్డి 15 మంది అంచెలకు ఇచ్చుకుంటాడు, రాజశేఖర రెడ్డి 15 మంది అంచెలకు ఇచ్చుకుంటాడు. వీళ్ళతో పోల్చుకుంటే రాజశేఖర రెడ్డి మనుషులకు ఒక 5-6 మించి ఇచ్చేవాళ్ళు కాదు సీట్లు అప్పుడు. ఇట్లా అందరికీ పనిచేయటటువంటిది ఉండేది. అట్లా తీసుకుని కేంద్రం ఇస్తే ఆ సహాయ మంత్రి పదవి ఏదో ఇస్తారు కదా చనిపోయే ఈ కుటుంబాలకి, అట్లా సహాయ మంత్రి పదవిలో చిరంజీవి గారు ఎట్లయితే సహాయ మంత్రిగా చేశారు కదా, ఆయన శాఖ ఏంటో కూడా ఇప్పుడు చాలామంది గుర్తులేదు. వాస్తవం కల్చరల్ మినిస్టర్ ఇచ్చారు. ముందైతే శాఖ లేని మంత్రిగా చాలా రోజులు ఉన్నారు, తర్వాత సాంస్కృతిక మంత్రి ఇచ్చారనమాట. అట్లా ఏదో మంత్రిగా చరిత్రలో కలిసిపోయేవాడు ఆయన, ఉండేవాడు. ఆయన కూడా ఒక అతని పేరేంది ఇప్పుడు మన సుధాకర్ యాదవ్ ఉన్నాడు, లేకపోతే కనుక ఇంకొకళ్ళు కొంచెం పెద్ద నాయకుడు
ఇదివరకు పల్లనరాజు మంచి నాయకుడే కదా మీ అక్కడ కాకినాడ ఎంపీ కేంద్రం, పల్లనరాజు లేకపోతే హర్ష కుమారు అట్లా వన్ ఆఫ్ ద ఎంపీగా మిగిలిపోయావు ఇతను, అంతే కదా, వన్ ఆఫ్ ద ఎంపీ ఒక కేంద్ర మంత్రి. ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ఊళ్ళో కాస్త హడావిడి ఇంత నడిచేది, ఇంతే ఉండేది. అట్లాంటి మనిషి మీదన మా కోపం వచ్చింది సోనియా గాంధీకి. ఎందుకంటే నువ్వు ఓదార్పు యాత్ర చేయబాకవయ్యా అంటే, లేదు నేను వెళ్ళి చేయాల్సిందే అని చెప్పడం. దాంతో నేను చెప్పినట్టు వింటావా లేకపోతే నేను జైల్లో వేయమంటావా అని ఆ ఎంపీ సాయి ప్రసాద్ని పంపించి మరీ చెప్పింది. అంత బలుపు ఉంటే కనుక గానిచ్చుకోమని చెప్పాడు. ఇంటికి వెళ్తానంటే కూడా ఎవడు వెళ్ళడానికి లేదు, నీ వెనకాల జనం ఉండటానికి వీల్లేదు, నేను వస్తే మాత్రమే రావాలని ఇదేం ధోరణి, సరి చేసుకోమని చెప్పేశాడు ఆయన. అదే మజ్జిగిచ్చి పంపించాడని చెప్పి రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలోనే కదా చెప్పింది ఆయన. సాయి ప్రసాద్ అదే ఏదో ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కదా ఆయన ఇంతకుముందు, సాయి ప్రతాప్ ఏదో ఉంది ఆయన పేరు, ఆయన చెప్పుకొచ్చాడు. కాబట్టి అయిపోయింది. తీరా చూస్తే జైల్లో పెట్టించింది. జైల్లో పెడితే ఓ 4 రోజులు 40 రోజులు ఇప్పుడు వాళ్ళు ఎవరు కనిమొళి రాజా ఇట్లాంటి వాళ్ళు లొంగిపోయారుగా. డిఎంకే వాళ్ళకి కూడా కాంగ్రెస్తో కలిసి ఉంది కదా, వాళ్ళని అరెస్ట్ చేసింది కాంగ్రెసే. కాంగ్రెస్ టైంలో మంత్రి రాజా, కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్తో మద్దతు ఇస్తున్నటువంటి డిఎంకేలో అధినేత కరుణానిధి కూతురు కనిమొళి అరెస్ట్ చేసింది కాంగ్రెస్ టైంలోనే. ఎందుకు డిఎంకే అప్పుడు బీజేపీ వైపుకి వెళ్ళడానికి రెడీ అయింది, తొక్కడానికి పెట్టింది అక్కడ ఆ రోజున. అయినా పాపం వాళ్ళు సచ్చినట్లు లొంగిపోయారుగా ఆ రోజున. డిఎంకే ఇప్పటికి కూడా కాంగ్రెస్కి సీట్లు ఇస్తుందిగా, కేంద్రంలో కీలకమైన సహకారం అందిస్తూ వచ్చింది కదా డిఎంకే. అలాంటిది జగన్మోహన్ రెడ్డి యువతలకు వచ్చి ఇది తను ఆ జైల్లో పెడితే లొంగనన్నాడు. జైల్లో ఉన్నప్పుడు కబురు చేశారు. చివరికి జైల్లో ఉన్నప్పుడే షర్మిలాను వాళ్ళ ఆయన కలిసి వెళ్ళి అతని సంగతి పక్కన పెట్టేసి, మావాడు అట్ట జైల్లో ఉండగా ఈ అమ్మాయిని కనుక మీరు పదవి ఓకే అంటే సీఎం అంటే కనుక బాగుపడిపోతుందని బేరాలు చేశారని తర్వాత వచ్చింది కదా బయటికి. కానీ సోనియా గాంధీ అందుకు కూడా ఒప్పుకోలేదనేసి దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎట్ట తీసుకొచ్చారు. అంత ఉదారం ఆవిడ మాకు సోనియా గాంధీ, వాళ్ళ కుటుంబంలో గొడవలు వద్దండి అది కాదు, అక్కడ వాళ్ళ కుటుంబం నుంచి ఎదుగుతారేమో అని భయం ఆమెకి, అది ఫీల్ అయింది. అది పక్కన పెడితే అంత ట్రై చేశారు. ఆ కేసుల మీద కేసులు వరుసపెట్టి 16 నెలలు, ఇంతవరకు భారతదేశ చరిత్రలో శిక్ష పడకుండా ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్నాడు ఎవడూ లేడు. రేపు పొద్దున భవిష్యత్తులో ఇతనికి శిక్ష పడ్డా ఈ 16 నెలల శిక్షను కన్సిడర్ చేసి తీసేస్తారు. అది జైల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇతనికి. ఒకవేళ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 5 నెలలు 6 నెలలు జైలు శిక్ష పడింది అనుకోండి, అదేది మనీ లాండరింగ్ కేసుల్లో కొన్నిట్లలో డబ్బులకి ఇతను లెక్క చూపెట్టలేకపోయాడు, ఏది సూట్ కేసు కంపెనీలు, అట్లాంటి వాటి మీద మ్యాక్సిమం 6 నెలల దాకా పడవచ్చు. అది ఆల్రెడీ చేసి ఉన్నాడు కాబట్టి ఇంకా అక్కర్లేదు అతనికి. ఇప్పుడున్న రూల్ ప్రకారం 2 సంవత్సరాల పైన జైలు శిక్ష పడితేనే అనర్హుడవుతారు. ఆ రోజున ఇతన్ని ప్రయత్నించారు, అన్ని కేసులు పెట్టారు, సిబిఐ ఈడీ అంత. కేంద్ర ప్రభుత్వం ఏంటి అంతవరకు అయితే ఓకే, తెలుగుదేశం ఇంప్లీడ్ అవ్వబట్టి అదంతా జరిగింది అన్ని రోజులు జైల్లో. తెలుగుదేశం ఇంప్లీడ్ అవ్వబట్టి ఆ కథ అంతా నడిచింది. నడిచినప్పుడు అతను అన్ని రోజులు జైల్లో ఉన్నాక భయపడాలి కదా. ఆగాడా? లేదు, నిలబడ్డాడు, పాదయాత్ర చేశాడు. అప్పుడేమో ఓదార్పు యాత్ర కంటిన్యూ చేశాడు కదా బయటకు వచ్చి. ఎప్పుడు వదిలిపెట్టారు అతన్ని? ఎందుకు వదిలిపెట్టారు? తెలంగాణ ఇచ్చేయాలని నిర్ణయించుకుని, తెలంగాణ ఇచ్చేస్తే ఆంధ్రాలో కోపం వస్తుంది కాబట్టి ఆంధ్ర వాళ్ళ కోపం చల్లార్చడం కాదు, ఆంధ్ర వాళ్ళ ఎమోషన్ డైవర్ట్ చేయాలి ఇక్కడ. అప్పుడు తెలంగాణ ఆంధ్ర గొడవ తగ్గిపోతుంది. అప్పటికి తెలంగాణ ఆంధ్ర పీక్ స్టేజ్లో ఉంది గొడవ. దాన్ని సద్దుమణగాలంటే జగన్ని జైలు నుంచి విడుదల చేస్తే, జగన్ ఆంధ్రాకి వస్తే ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ గోల నడుస్తుంటుంది, వాళ్ళు సేఫ్ అయిపోతారు సెంట్రల్. అందుకోసం వదిలిపెట్టారు అతన్ని. అప్పటిదాకా సిబిఐ ఇంకా ఉంది ఇంకా కేసులు ఉన్నాయి అని చెప్పింది. ఉన్నట్టుండి ఒక రోజున అసలు ఎవడూ ఊహించలేదు, ఉన్నట్టుండి ఇంకేం లేవు మీరు బెయిల్ ఇచ్చేయచ్చు అని చెప్పేశాడు లాయర్. అంటే ఏంటి, కరెక్ట్గా అది అనౌన్స్ చేసే ముందు రాష్ట్రానికి తెలివిగా వదిలిపెట్టారు. అయిపోయింది. జగన్ ఇంతకాలం అనుభవించా, ఎందుకు నాకు ఈ కర్మ, ఇన్ని రోజులు దర్జాగా గోల్డెన్ స్పూన్ బేబీ లాగా పుట్టినోడిని పెరిగినోడిని, ఈ కర్మ నాకెందుకని వదిలేసి వెళ్ళిపోవచ్చుగా రాజకీయం, లేదా ఏ బీజేపీలోనే చేరిపోవచ్చుగా పోయి, లేదా కాంగ్రెస్ని పట్టుకోవచ్చు, లేదా అప్పుడే చంద్రబాబు నాయుడు కలిసి ఏదో మంత్రి పదవి ఇవ్వండి సార్, మీ దగ్గర కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నాడు కదా, అట్లాగే ఇదివరకు నేదురుమల్లి రాజలక్ష్మి గారు కూడా ట్రై చేశారంటారు వీళ్ళ దగ్గర, అట్లాగా ఉంటారు కదా, ఏదో ఒకటి పడి ఉంటాను నేను కూడా, లేకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ గారి కొడుకుల్లాగా ఓ ఎమ్మెల్యే పదవి
బాలకృష్ణ ఎట్ట తీసుకున్నాడు అట్లా ఏదో పదవి ఇచ్చేయండి సార్, నేను కూడా ఉంటానని చెప్పొచ్చుగా, మా నాన్న మీరు ఫ్రెండ్సే కదా అని. సరే వీళ్ళకి ఎట్టాగు కడపలో గెలిచే సీన్ లేదు, పులివెందులు గెలిచే సీన్ లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేగా లేకపోతే తెలుగుదేశం ఎంపీగా వాడేసి వదిలేసుకోవచ్చు కదా, వాడేసుకోవచ్చు కదా. మరి జగన్ అక్కడ కాంప్రమైజ్ కాలేదు కదా, పార్టీ పెట్టాడు. పార్టీ పెడితే రాష్ట్ర చరిత్రలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక గెలిచిన చరిత్ర ఉంది, దక్షిణాదిలో కాదు దేశంలో. ఇందిరాగాంధీని ఎదిరించి, ఇందిరాగాంధీని ఎదిరించి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినోడు ఎన్టీ రామారావు. ఆ ఇందిరాగాంధీ కోడలు సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయినోడు జగన్మోహన్ రెడ్డి. అంతే కదా. ఎన్టీ రామారావు 45 రోజుల్లో అయితే ఇతనికి 5 ఏళ్ళు పట్టింది. మహాశక్తివంతులైనటువంటి ఒకప్పుడు దేవేంద్ర గౌడ్ పార్టీ పెట్టాడు కదా, సక్సెస్ అయ్యాడా? ఎన్టీ రామారావే తెలుగుదేశం నుంచి సస్పెండ్ అయ్యాక వేరే పార్టీ పెట్టుకున్నాడు కదా, ఆయన భార్య లక్ష్మీపార్వతి సీఎం అయిందే, అవలేదు కదా. అట్లాగే జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టారు కదా, అయ్యారా? మహాశక్తివంతుడే కదా ఆయన. అట్లాగే ఆ తర్వాత తీసుకొచ్చుకుంటే సార్ మన కేఏ పాల్ సంగతి వదిలేసేయండి, పాపం ఆయన కామెడీనో సీరియస్ మనకు అర్థం కాదు. అది పక్కన పెడితే చిరంజీవి పార్టీ పెట్టి అయ్యాడా? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి అయ్యాడా? చివరికి ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యాడు కదా. అసలు ఈ రోజు వరకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, సీఎం అయ్యాడు, ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయ్యాడు. ఇది కూడా జరిగింది. బట్ 40% ఓట్ బ్యాంక్ అట్లాగే ఉంది అతనికి, 40% తగ్గట్లా. 1,32,00,000 ఓట్లు వచ్చినాయి ఇతనికి. ఆడ ముగ్గురు కలిస్తే 1,80,00,000, ముగ్గురు కలిస్తే 1,82,00,000 వచ్చినాయంటే అదనంగా ఒక 50,00,000 ముగ్గురు కలిస్తే. అందులో జనసేన పాత్ర ఎంత, బీజేపీ పాత్ర ఎంత, తెలుగుదేశానికి పెరిగిన పాత్ర ఎంత ఎవరికి అర్థం కాదు. కానీ 1,32,00,000 ఓట్లు అయితే ఇతనికి వచ్చినాయి. అంత వేవులు, నెగిటివ్ వేవులు. దెన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అతనికి? ఇప్పుడు ఇతన్ని పక్కన పెట్టాలనుకుంటున్నారు, తొక్కాలనుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఇంతగా తొక్కబడినోడు ఇంతవరకు ఎవడు లేడు, ఇంక్లూడింగ్ లాలూ ప్రసాద్, ములాయం సింగ్ కూడా. ఏదో ఎమర్జెన్సీ టైంలో జైల్లో పడేశారంటే అయిపోయింది, ఓకే. లేదా నిజంగా క్రైమ్ చేశాడు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ డైరెక్ట్గా డబ్బులు తీసుకుని పట్టుబడ్డాడు, గడ్డితో కుంభకోణం. అది ఇతని దాంట్లో ఒక్క కుంభకోణం నిరూపణ కాల ఈ రోజు వరకు. ఏం చేయాలో అర్థం కాక సిబిఐ సాగదీస్తుంది అతను. ఎందుకని? పెట్టుబడి పెట్టినోడే నేరస్తుడు అన్నారు. ఇతని కేసులన్నీ కూడా ఎక్కడ వేరే ఏస్పెక్ట్ ఏం దొరకలేదు ఇక్కడ. పోనీ అతను ప్రభుత్వంలో ఉంటే కుంభకోణం చేశాడు అనుకోవచ్చు, ప్రభుత్వంలో లేడప్పుడు అతను. వాళ్ళ నాన్న సీఎం, వాళ్ళ నాన్నకి పెట్టలేదు అక్కడ కేసులు, ఒకే ఒక కేసులో పెట్టినట్టున్నారు. అప్పుడు ఎట్లాగా సాధ్యమవుతుంది? ఇది పక్కన పెడితే పోనీ నిజమే అనుకుందాం, అతను ఇన్ని కేసులు పెట్టి ఇన్ని నెలల పాటు జైల్లో పెట్టి తర్వాత నిరంతర విష ప్రచారం, అతన్ని నిరంతరం సైకో అని, డ్రగ్ తీసుకుంటాడని ఇంత చేస్తుంటే, ఇంత నెగిటివ్ ప్రచారం చేస్తుంటే జనం ఎందుకు వస్తున్నారు అతన్ని? ధర్మద్రోహి, దైవద్రోహి ఇవన్నీ. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయి దిగిపోవడం మంచిదైంది. చంద్రబాబు నాయుడు పరిపాలన అంతకుముందు చాలాసార్లు చూశారు, 14-19 మధ్యలో కూడా చూశారు. చెప్పిన మాట నిలబెట్టుకోవాలా. సంపూర్ణ రైతు రుణమాఫీ, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ. అప్పట్లో మిగతాయి చేశాడు ఆయన, రోడ్లు వేసాడా లేకపోతే ఇంకోటి అడ్మినిస్ట్రేషన్. ఇదంతా అడ్మినిస్ట్రీరియల్గా ఒకప్పుడు చంద్రబాబు అంటే నాలాంటి వాళ్ళం కూడా ఎందుకు అభిమానించేవాళ్ళం అంటే, కాంగ్రెస్ ఒక మోస గవర్నమెంట్, ఏదో ఫండింగ్ వేస్తుంటుంది, ధరలు పెరిగినాయి, ధరలు తగ్గినాయి, ఇదే బతుకు, వాళ్ళు కొట్టుకు సావడం ఇదే. అలా కాకుండా అలాంటి రాజకీయాలు లేకుండా తెలుగుదేశాన్ని ఒక సిస్టమేటిక్గా నడుపుకొచ్చి చంద్రబాబు నాయుడు ఈ గొడవలన్నీ పక్కన పెట్టి, సరే ఎన్టీఆర్ తీసేయండి, తర్వాత ఈయన తీసుకున్నాక ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల వద్దకు పాలన, లేకపోతే ఓ శ్రమదానం, ఒక జన్మభూమి, రైతు బజారు, ఇవన్నీ ఒక వినూత్నమైన కొత్త, అప్పుడు యువతరంగా ఉన్న నాలాంటి వాళ్ళకి అది గొప్పగా అనిపించింది. ఆ తర్వాత అంటే ఇక పాలకులు అంటే ఎట్లా ఉండాలనిపించింది. రాజశేఖర రెడ్డి అప్పుడు నేను నెగిటివ్గానే చూసేవాడిని, ఎందుకంటే ఈ ఫ్యాక్షను ఇదంతా పేపర్లు టీవీల్లో చదివి ఉన్నాం కాబట్టి ఆ రూట్లోనే ఆలోచించేవాడిని. రాజశేఖర రెడ్డి వచ్చాక అతనిలో నాకు కనిపించినటువంటి 4 అద్భుతమైనటువంటి అంశాలు ఏంటంటే, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆ పథకాలు కంటే కూడా ఇది మరింత రీచ్, ప్రతి ఒక్క పబ్లిక్ దగ్గరికి వెళ్ళి. ఇంకొకటి దాని పేరేమంటారు, ఉచిత విద్యుత్ బిగిన్ చేయడం రైతులకి. దానికి తోడు 108 లాంటి సిస్టమ్స్ని, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు, జీవితంలో ఇల్లు కళను నిజం చేయడం.
ఇవి రాజశేఖర రెడ్డి సాధించినాయి. అంటే చంద్రబాబు పాలనా సంస్కరణలకి ఒక అడుగు ఎక్కువ వేశాడు. చంద్రబాబు మీ సేవ అంటే ఈయన ఈ సేవ అన్నాడు. ఇట్లాగా మార్పుకు వచ్చాడు, అడ్మినిస్ట్రేరియల్ థింకింగ్ మార్చాడు అతను. దెన్ ఓహో పాలకులు ఇంకా ఉన్నారు చాలామంది అన్నటువంటి ఒక కోణం వచ్చింది. సరే మళ్ళీ చంద్రబాబు గెలిచారు, అక్కడ కేసీఆర్ గెలిచారు. కేసీఆర్ అద్భుతమే చేశాడు కదా. చంద్రబాబే కంటిన్యూగా సీఎం అయి ఉంటే మిగతా వాళ్ళ పాలన మనం చూడగలిగి ఉండేవాళ్ళం కాదేమో. లేదా కాంగ్రెస్ పార్టీలో ఆ నేదురుమల్లులో ఇట్లాంటిది చేయలేకపోయారు వాళ్ళు, ఎవరు కూడా వాళ్ళ ముద్ర వేసుకోలేకపోయారు. కాబట్టినే చంద్రబాబుకి ఫెర్చింగ్ అయింది. కానీ కేసీఆర్ వేసుకున్న ముద్ర కాళేశ్వరం కట్టడమా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమా, రైతు బంధు తేవడమా, అక్కడ తీసుకొచ్చినటువంటి కాకతీయ మిషన్ భగీరథ ఇవాళ దేశంలోనే నెంబర్ 1గా తీసుకొచ్చాడు కదా. తద్వారా చంద్రబాబు లేకపోయిన తర్వాత అక్కడ అద్భుతమైన అభివృద్ధి చేసి చూపెట్టాడు కదా అతను. దెన్ అడ్మినిస్ట్రేషన్లో లోపం లేదు, వ్యవస్థ మీద కమాండ్ ఉంది, అక్కడ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అట్లాంటిది ఎక్కడ కుదురుద్దులే అనుకున్నాం. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఓ సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ, ఇంటి దగ్గరికే పాలన, అట్లాగే ఏవైతే నవరత్నాలు డబ్బులు కరెక్ట్గా ఇవ్వటం టైంకి, దాంతోపాటుగా రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, నాడు నేడు స్కూళ్ళు కావచ్చు, అట్లాగే హాస్పిటళ్ళు ప్రతి ఏరియాలో పెట్టడం కావచ్చు. ఇవి అద్భుతమైన పాలనా సంస్కరణలే కదా. పాలన సంక్షేమం రెండూ జరిగినాయి. చంద్రబాబు నాయుడు మంచి పాలకుడు, సంక్షేమానికి తక్కువ ఆయన. ఇతను పాలన చేశాడు, సంక్షేమం చేశాడు. ఇందులో లోపాలు ఉంటాయి, చంద్రబాబు దగ్గర లోపాలు ఉంటాయి, ఇతని దగ్గర లోపాలు ఉంటాయి. ప్రజలు టోటల్ కంపేర్ చేస్తారు. ఇప్పుడు ఇతను దిగిపోవడం వల్ల, దిగిపోయాక బాబు వచ్చి చేస్తున్న తప్పేంటి, జగన్ని మర్చిపోయేలా చేయాలి. అంటే జగన్ కాలంలో జరిగిన విధ్వంసాన్ని ప్రచారాల పరంగా ప్రొజెక్ట్ చేశారు. జగన్ చేసిన తప్పు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడో, పట్టాభి మీద దాడో, సోషల్ మీడియాకి సంబంధించిన అరెస్టులో తప్పు, అది మనమే మాట్లాడాం. అంకబాబు గారి మీద కేసు పెట్టడము, వెంకటకృష్ణన్ లేకపోతే కనుక మూర్తి లాంటి వాళ్ళని విచారణకు పిలిపించడం తప్పని చెప్తున్నాం మనమే. అవి కాకుండా వీళ్ళు జాగ్రత్త పడాలి. ఇప్పుడు వీళ్ళు కేసులు పెడుతున్నారు కదా, సోషల్ మీడియా కేసులా, లేకపోతే ఇంకోటి వీళ్ళ దగ్గర జరుగుతున్నది కదా. ఇంకోటి, అతని హయాంలో 20 మందిని కొడితే వీళ్ళు 50 మందిని కొడుతుండే. అతను 100 మంది మీద దొంగ కేసులు పెట్టాడంటే వీళ్ళు 1000 మంది మీద దొంగ కేసులు పెడుతుండే. విధ్వంసం పరంగా చూస్తే అది, సంస్కరణ పరంగా చూస్తే ఇది. ఇదే సందర్భంలో జగన్ ఇచ్చినటువంటి పథకాలని పక్కన పెట్టాడు. వీళ్ళు వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్కి వ్యాపారం లేదు, బ్రోకర్లకి పని లేదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి. వ్యాపారస్తులందరూ విలవిల్లాడుతున్నారు. ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, ఎక్కువగా తమ జీవితాలు బాగుపడతాయి అంటే ఉన్నది పక్కకు పోయాయి అక్కడ. ఇది జగన్కి ఫెర్చింగ్ అయింది. సంక్షేమం ఎప్పుడైతే పేదవాడికి అందట్లేదు, వీళ్ళు ఏం చెప్తారు, బస్సు ఫ్రీగా ఇచ్చారు కదా, గ్యాస్ బండి ఇస్తున్నాడు కదా, ఇంకోటి. బట్ ఇదివరకు నెల చేతిలో డబ్బులు ఉండే, ఏదో ఒకటి ఏడాది పొడుగునా డబ్బులు ఉన్నాయి. కనీసం మినిమం 20,000 వేసుకోండి ఓ మహిళకి. మినిమం 20,000 అంటే నెలకి ఒక 1,800, 2,000 రూపాయలు చేతిలో డబ్బులు ఆడి, భర్తతో సంబంధం లేకుండా, తండ్రితో సంబంధం లేకుండా చేతిలో క్యాష్ ఆడింది మహిళలకి, డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా. అట్లాగే 50,000, 1,00,000, 2 లక్షలు కూడా అయినాయి అన్నది తెలిసినాయి కదా వివిధ పథకాల ద్వారా. అట్లాగే డబ్బులు, చేతిలో డబ్బులు ఆడిన మహిళలు ఇవాళ ఒక్కసారిగా చేతిలో డబ్బులు ఆడట్లేదు. ఎవడిస్తాడు ఫ్రీగా అంతంత డబ్బులు? ఈయనేదో P4 అన్నారు, వాడు ఏమైనా తీసుకెళ్ళిస్తాడేంటి రోజు? ఆ పథకం ఏందో ఎక్కడుందో కూడా ఎవడికి తెలియదు. అప్పట్లో P4 అని రోజు హడావిడి చేశారు. ఇప్పుడు ఏమైపోయింది? P4 పేద మహిళకి ఇస్తున్నారు ఇప్పుడు, ప్లస్ అదేది 50 ఏళ్ళకి పెన్షన్, అది లేదు కదా, నిరుద్యోగ భృతి లేదు. ఈ మూడిట్లలో ప్రధానంగా ఈ 3 పక్కన పెట్టేద్దాం, వాళ్ళు చేయలేదు సంగతి పక్కన పెడితే, డబ్బులే ఈ చేతిలో. వ్యాపారాలు బాగుంటే రియల్ ఎస్టేట్ బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ప్రజల చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు పెడతారు కాబట్టి రొటేట్ అవుతుంది, కాబట్టి వ్యాపారస్తుడు బాగుపడతాడు. వ్యాపారస్తుడి చేతిలో డబ్బులు ఉంటే ఎక్కడ పెట్టాలనుకుంటాడు? ఓ 20% బంగారంలో పెట్టాలనుకుంటాడు, 80% రిటర్నబుల్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. బంగారం మీద రిటర్నబుల్ ఉండదు కదా, కాబట్టి బంగారాన్ని కొనుక్కుంటాడు ఇంట్లో నగలకు అవసరమైనంత. మిగతా 80 రూపాయలు ఎక్కడ తీసుకొస్తాడు? ఓ షాప్ కొన్నాం అనుకోండి, ఓ రోడ్డు మీద ఒక స్థలం కొని షాప్ కట్టించుకున్నాడు, అద్దెలకి ఇచ్చుకుంటే 4 రూపాయలు వస్తాయి కదా. ఒక ప్లాట్ కొనుక్కుందాం, పడి ఉంటుంది మన పిల్లలకు, ఇట్లా వీడికి 10 లక్షల రూపాయల లాభం వస్తుందంటే 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకుంటాడు. ఒకేసారి కాదు, ముందు 1,00,000 చొప్పున కట్టచ్చు అనుకున్నాడు కడతాడు అట్లా.
లేదా అప్పు చేసి ఇంకో 5 లక్షలు తీసుకొచ్చి కొనేస్తాడు. ఇది వ్యాపారస్తుడు డేర్ చేయగలడు, ఉద్యోగస్తుడు చేయలేడు. ఇంకోటి ఉద్యోగస్తుడు ఒక ఇల్లు చూసుకుంటాడు, తనకి 4 ఇళ్ళు కావాలనుకోడు కదా ఉద్యోగస్తుడు. ఇంకోటి అంత డబ్బులు ఉండవు కదా ఉద్యోగస్తుడి దగ్గర. డబ్బు రొటేట్ అయ్యేది ఎవరి దగ్గర? వ్యాపారస్తుడి దగ్గర. ఎప్పుడైతే వ్యాపారి దగ్గర డబ్బులు లేవో రియల్ ఎస్టేట్ లేదు. అమరావతి ఎంత భూమి జరుగుతున్నది రోజు చూస్తే నిజంగా అక్కడ చాలా అద్భుతం చంద్రబాబు గారు చేస్తోంది. వేలాది వెహికల్స్ కనబడుతున్నాయి అక్కడ. గుంటూరు కృష్ణా జిల్లా నుంచి రోజు పోతున్నటువంటి అవేవి మోసుకొచ్చేవి, తోసుకొచ్చేవి, తోలుకొచ్చేవి అన్నీ ఉన్నాయి కదా, ప్రొక్లైనర్లు, ఇవన్నీ కూడా విపరీతంగా కనబడుతున్నాయి అక్కడ. బోల్డంత మందికి పని దొరికింది అక్కడ ఆ పనులు. సార్ వాస్తవానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఇప్పుడు మీరు చెప్పినట్టు గుంటూరు కృష్ణా జిల్లాల్లోనే జగన్మోహన్ రెడ్డికి ఆదరణ చాలా తగ్గిపోవాలి. ఎందుకంటే అక్కడ ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి. మొన్న అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్తే ఈయన ఏ స్థాయిలో జనం వచ్చారు, నేను కృష్ణా జిల్లాకు వస్తే ఏ స్థాయిలో జనం వచ్చారు. అంతెందుకు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆశ్చర్యపోయారు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జనాన్ని చూసి. అంటే ఇక్కడ ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు ఈ సంక్షేమ పథకాలు, ప్రజల చేతిలో డబ్బులు ఆడకపోవడం, ఇవన్నీ గమనించి మళ్ళీ జగన్ కావాలి అని చెప్పి జనం కోరుకుంటున్నారా? లేదు వైసీపీ నాయకుల్ని అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఈ రాజకీయాలు చూసి దాని ద్వారా సింపతి పెరిగి జగన్ గ్రాఫ్ పెరుగుతోంది? ఇక్కడ 2 రకాలు ఉందండి. ఒకటి, కార్యకర్తలు మొన్నటిసారి జగన్ మమ్మల్ని పట్టించుకోకుండా వాలంటీర్ సర్వీస్ చేయించాడు, మమ్మల్ని అందరినీ పట్టించుకోలేదు, తెలుగుదేశం వాళ్ళు అయితే వాళ్ళ కార్యకర్తలు తెన్నిస్తారు, మనల్ని తెన్నివ్వరు అన్నటువంటి కసితో రగిలిపోయినటువంటి కార్యకర్తలు దూరం అయ్యారు మొన్న ఎలక్షన్స్. మా సత్తా ఏంటో జగన్కి తెలియాలనుకున్నారు, అయిపోయింది. వాళ్ళ మీద అట్లా వదిలేసి ఉంటే వాళ్ళు టీడీపీ టర్న్ అయ్యి ఉండేవాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్త తినగలుగుతున్నాడు, వైసీపీ కార్యకర్తకి తిననివ్వలేదు కాబట్టి. కానీ వీళ్ళు ఏం చేశారు, వైసీపీ వాడిని దగ్గరికి రానిలేదు, వీళ్ళోళ్ళు తినటం బాగా ఒప్పుకున్నారు. దాంతో అంతవరకైనా అయిపోయి ఉండేది. కానీ వాళ్ళని హెరాస్ చేశారు, దొంగ కేసులు పెట్టడం ఎయ్యో ఒకటి. వాడు జగన్ నుంచి దూరం అయిపోయి తన బతుకుదాములే అనుకున్నాను. అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ రానిలేదు. పైకి ఇటు పక్కకి ఇతనికి వేధించడం బిగించేశారు. ఇతన్ని ఏం చేసేయాలి, ఇక సచ్చినట్టు జగన్ వెనకాల తిరగాల్సి వస్తుంది. ఓకే, వాలంటీర్ వ్యవస్థ నుంచో 10,000 ఇచ్చిండుంటే సీన్ మారు ఉండేది. అంటే అదొక బ్యాచ్, అది సపరేట్ మంది, అదొక 2.5-3 లక్షల మంది, అది సపరేట్. నేను అనేది కార్యకర్తల్లో ఒక అభద్రతాభావాన్ని లోకల వాళ్ళని థ్రెట్స్ క్రియేట్ చేసి బెదరేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టారు. దాంతో ఒక ఆస్పెక్ట్ నిలిచింది. రెండవది ఏమైంది, ఇక్కడ ప్రధానమైనటువంటిది ఇదంతా సిస్టమ్ అంతా ఇది కార్యకర్తల పరంగా. కార్యకర్తలు ఎందుకు వస్తున్నారు జగన్కి ఇవాళ అంటే ఆ కారణంగా వస్తున్నారు. నాయకుడిని మనం పక్కన ఓడేస్తే దెబ్బతింటాం అనేది జనం. నిన్న నేను ఈరోజు పొద్దున్నే నీకు తెలుసు పేపర్ కొనుక్కుని వస్తా, పేపర్ వేయించుకొని పేపర్ కొనుక్కుని వస్తా. కాస్త పొద్దున్నే అదేది రాగి జావ అమ్ముతుంటారు అక్కడ రోడ్డు పక్కన, అది ఒకటి తీసుకుని కొనుక్కుని తాగేసి కాస్త పూలు తీసుకుని వస్తా అనమాట. వచ్చేడు పేపర్ కొనుక్కుని వస్తాయి, ఎందుకంటే కాస్త అక్కడ ఆ జనం టచ్ ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకునేది. మిర్చి యార్డు గురించి చెప్తున్నారు. మొన్న అంబటి రాంబాబు వచ్చిన రోజున ఆ మిర్చి యార్డు, ఈ మిర్చికి సంబంధించిన ఈ తొడిమిలు విరిచేయి అట్లాంటి చాలా పనులు ఉంటుంటాయి కదా, వాళ్ళు వేలాది మంది మహిళలు ఉంటారు అందులో పనిచేసేవాళ్ళు. ఆ రోజున పనికి రామని చెప్పి సెలవు పెట్టారట వాళ్ళంతా. ఎవరైనా వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంటే అవడాడి ఇచ్చేది మాకు అన్నారట. మరి ఎందుకు మీకెందుకమ్మా ఇక్కడ పని చేసుకోక అంటే, అప్పట్లో పెట్టాడయ్యా, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు పని చేస్తేనే డబ్బులు, అప్పుడు ఇది పోను మాకు అంతో కొంత మిగిలేదు, వస్తున్నాడు కదా ఒకసారి చూడండి పో అన్నారట. అనేక మంది మిర్చి యార్డు మహిళలు అక్కడికి వచ్చారు, రోడ్డు మీద నిలబడ్డ వాళ్ళలో వాళ్ళు. రెండవది స్టూడెంట్స్ వస్తున్నారు ఎక్కువగా, యూనివర్సిటీలు, కాలేజీ స్టూడెంట్స్. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి 2 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నారు. క్రిందట ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ రాలే, ఈ ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ రాలే. వీళ్ళేమో గవర్నమెంట్ ఏమో ఇవ్వకపోతే తాట తెస్తాను, హాల్ టికెట్ ఇవ్వబోతే, మార్కులు లిస్ట్ ఇవ్వబోతే నేను చెప్తున్నాను వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నానని పేపర్లో వస్తుంది హెడ్డింగ్. వాడు అక్కడ వాళ్ళ తాట తెస్తున్నాడు, మేనేజ్మెంట్ అందరి ముందు అవమానిస్తున్నాడు. మీకు తెలుసు స్కూల్లో కాలేజీల్లో నోటీస్ వస్తే ఎట్టుంటుందో, నేను అనుభవించా. స్కూల్లో మన పేరుతో నోటీస్ వస్తుంది, నీ ఫీజు కట్టలేదురా అని. చదివి అది వినగానే బాధేస్తుంది అనమాట. అందరి ముందు నిలబడ్డప్పుడు పేర్లు పెట్టి పిలుస్తారు, పిలిచి నుంచో పెట్టి మీరు కట్టలేదురా అంటారు. తర్వాత మీరు రాబాకండి రా అని నోటీస్ బోర్డులో పెడతారు. ఎంత అసహ్యంగా ఉంటుంది అది, ఎంత బాధాకరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు వాళ్ళకి. అలాంటి వాళ్ళు దానికి ఏమైనా పరిష్కారం చూస్తున్నారా వీళ్ళు? చూడట్లా. దాంతో వాళ్ళందరూ కూడా జగన్ని చూసినప్పుడు వాళ్ళల్లో, ఎందుకంటే అప్పుడు ఏ రోజున ఇబ్బంది ఎదుర్కోవాలి. ఓ నెల లేట్ అయితేనే జ్యోతి రాసేది,
అంటే ఆ పెయిన్ అనుభవించిన వాళ్ళకి జగన్ అంతే. గుర్తొస్తున్నాడు. వీళ్ళ ఆ ఇప్పుడు అంశాన్ని అందుకని మీకు దాచేస్తున్నా ఎక్కువ సరే. కనబడుతుంది మాస్ కనబడుతున్నారు, క్లాస్ కాదు. అవును. మాస్ ఎక్కువ బెనిఫిట్స్ పొందిన కుటుంబాల యొక్క రెస్పాన్స్ కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తుంది తెలుసు వాళ్ళకి కూడా. ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్ ఇస్తే సరిపోతుంది, ఇప్పుడే ఇస్తే కనుక రోడ్లు వేయలేరు. మనం గతంలో అప్పట్లో డిబేట్లో చెప్పేవాడిని, జగన్ ఎందుకు రోడ్లు వేయట్లేదు అప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు. నిజంగా ఈ సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తే కనుక రోడ్లు ఏంది బాబు, అద్భుతంగా చేయొచ్చు అని. ఆ ధైర్యం జగన్ చేయట్లేదు. ఇప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలు ఇప్పుడు వేస్తున్నారు కదా, రోడ్లు వేస్తున్నారు కొన్ని. ఇక్కడ విజయవాడ గుంటూరులో అయితే గుంతలు పూడ్చడం అయితే నేను ఈ 2 ఏళ్లలో, ఈ 18-19 నెలల్లో 2 సార్లు పొడచడం చూసా. వీళ్ళు జగన్ టైంలో 5 ఏళ్లలో 3 సార్లు పొడచడం చూసా, వీళ్ళు 2 ఏళ్లలో 2 సార్లు పొడచడం చూసా. అలాగే చిన్న సందుల్లో రోడ్లు వేస్తున్నారు. ఇక్కడైతే అక్కడ ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ చిన్న సందుల్లో. అంటే గుంటూరు కృష్ణా జిల్లాలో ఉందేమో, గోదావరి జిల్లాలో అయితే అంతగా లేదు, రోడ్లు అధ్వానంగానే. అది ఇంకేమైనా వేస్తారు అంటే ఈ సంక్షేమ పథకాల డబ్బులు అటుకేసుకోవడానికి కొంత వెసులుబాటు నడుస్తుంది. అది ఇంకోటి, మహిళల్లో ఏం పెరుగుతుందంటే ఇదివరకు బెల్ట్ షాపులు లేవు జగన్ టైం, ఇప్పుడు బెల్ట్ షాపులు సందుగ్గొందున్నాయి. అక్కడ తమ భర్తలు ఇదివరకు ఏంటంటే అప్పట్లో ₹1 మిగిల్చారు వారంలో, ఇప్పుడు ₹1 కూడా మిగిల్చే పరిస్థితిలో లేరు. అది వాళ్ళకి కోపం వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు జోగి రమేష్ మీద లేదంటే అంబటి రాంబాబు మీద ఇది జగన్ మీద వ్యతిరేకత కంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చు ఈ జనాదరణ? నేను అట్లా అనుకోవట్లేదు, అదేం వ్యతిరేక అంశం కాదు, వాళ్ళు కొట్టారని వెళ్ళారని కూడా కాదు. జగన్ని మనం కాసుకోవాలి అనే ఫీలింగ్ జనంలోకి తెచ్చారు. అంటే వైసీపీ నేతలు ఇళ్ల మీద దాడులు, ఆ ధ్వంసాలు, విధ్వంసాలు, ఆ బాంబులు, పెట్రో బాంబులు, వీటిని ప్రజలు యాక్సెప్ట్ అంటే అది వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. కానీ అది నిజమైతే పబ్లిక్ ఆ రోజున వచ్చి వీళ్ళు ఇసురుతున్నప్పుడు వాళ్ళు కూడా తల రాయేయాలి కదా వీళ్ళ మీద. అక్కడ అంత లేదు. బేసిక్ గా ఏంటంటే జగన్ వెనకాల నడుద్దాం అనే ఫీలింగ్ పెంచారు వీళ్ళు. నాయకులు, లోకల్ నాయకుల మీద ప్రేమ కాదు, ఇది జగన్ మీద ప్రేమ. అంతే, జగన్ మీద ప్రేమ, లోకల్ అని కాదు. లోకల్ నాయకుల మీద ప్రేమ ఉంటే మీరు చెప్పినట్టు వచ్చి వాళ్ళు కూడా 2 రాళ్ళు వేస్తారు. కానీ ఒకటిసారి ఎఫర్ట్ ఇంకా పెట్టాల్సి వస్తుంది ఆ కూటమి ప్రభుత్వం. జగన్ రేపొద్దున అధికారంలోకి రాకూడదు. అందుకే కదా ఈ కూటమి ఎఫర్ట్ పెట్టింది. లడ్డూల ఎఫెక్ట్ కానీ, లేకపోతే కనుక ప్రకాశం బ్యారేజ్ కూల్చేయబోయాడని కానీ, ఎవరినో తొక్కేయబోయాడని కానీ, అవన్నీ పట్టించుకుంటే జనం ఇలా రారు కదా. అంటే పట్టించుకున్న కొద్దీ వీళ్ళు అనుకుంటుంది ఏంటంటే జగన్ని వ్యక్తిత్వ హననం చేస్తే, వ్యక్తిగతంగా కించపరిస్తే జనం దూరం అవుతారని. వీళ్ళు అది చేస్తున్న కొద్దీ అతని పట్ల సింపతి పెరుగుతుంది. ఏంద్రా వీళ్ళు ఎంత డామినేట్ చేస్తున్నారు, తొక్కేస్తున్నారు అనేటటువంటిది సింపతి పెరుగుతుంది అతని పట్ల. అది వీళ్ళు గ్రహించట్లేదు. ఇప్పుడు నేను అవుతుంది సార్ దగ్గర ఇప్పుడు ఇది ఒక జగన్ ఆదరణ పెరిగిందని అనుకుందాం. వైసీపీ కూడా ప్రజాదరణ పెంచుకునే విషయంలో ఇలా ఉంటే సరిపోద్దా, ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు జగన్ ఈ వీక్ చేసిందో మంచి పని. ప్రతిసారి 3 రోజులు 4 రోజులు ఉంటున్నాడు, వచ్చినప్పుడు ఓ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్, 2-3 రోజులు కార్యకర్తలను కలవడం, ఇది నడుస్తుంది. ఫోటోలు ఇవ్వటం వాళ్ళకి. ఈసారి కార్యకర్తలు కలిసింది తక్కువ, ఇట్లా కలిసింది ఎక్కువ రోడ్డు మీద. అదే ఇదే బెటర్ ఏమో. అంటే జగన్ ఏంటంటే నన్ను అడిగితే 5 రోజులు ఆంధ్ర కేటాయించుకోవాలి, కూర్చోవాలి, 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి, 5 రోజుల్లో 3 రోజులు రోడ్డు మీద ఉండాలి, 2 రోజులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. ఇంట్లో ఆఫీసులో ఓ రోజు వచ్చి జనంలో తిరిగి, ఓ రోజు ఆఫీసులో అందుబాటులో ఉండి నాయకుల కాళ్ళకి, ఓ రోజు మళ్ళీ తిరిగి మళ్ళీ అట్లా ఉంటే బెటర్, ఒక ఆస్పెక్ట్. ఇక మీరు అన్నట్టు ఇక్కడ కూటమి దగ్గర ఒక లోపం ఏం కనబడుతుందంటే, ఒక ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా నాతో చెప్పినటువంటి అంశం, ఇదివరకు చంద్రబాబు గారికి ఒక 10 మంది కోర్ కమిటీ ఉండేదండి. వీళ్ళందరూ కూడా పొలిటీషియన్స్, ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఎమ్మెల్యేలో, ఎంపీలో వీళ్ళు ఓ 10 మంది ఉండేవాళ్ళు. వీళ్ళతో ఆయన రోజు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాక వీళ్ళతో ఓపెన్ ఫీడ్బ్యాక్ ఇస్తారట. ఈ అంశం మీద మనం ఇట్లా స్పందించింది బాగుంది, ఈ అంశం మీద ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, పబ్లిక్లో తిరుగుతుంటారు వాళ్ళు. మేబీ నన్ను అడిగితే నిమ్మల రామానాయుడు లాంటి వాళ్ళు అనుకోవచ్చు, జనంతో మమేకమై ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ నోట్ చేసుకుని మనం ఏ స్టాండ్ తీసుకుంటే బెటర్ అన్నది అందరూ కలిసి అనుకునేవాళ్ళట. దానికి అలాగ పొద్దున అనుకున్నాక 9-10కి ఆ విషయం వాళ్ళ అధికార ప్రతినిధులకి వెళ్తుంది. వాళ్ళు ఆ రిలేటెడ్గా అధికార ప్రతినిధులు ప్రెస్ కాన్ఫరెన్స్లు ప్లాన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా జరగట్లేదట. ఒక 10 మంది 5గురో 6గురో 10 మందో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేకపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి పనుల్ని
దాన్ని ఏమంటారు, మీడియేటర్ అందామా, కన్సల్టెంట్లు అందామా, కేంద్రంతో రాష్ట్రం మధ్యన సమన్వయాలు చేసి పెట్టేవాళ్ళు ఓ 10 మంది దాకా ఉన్నారట వాళ్ళు. వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటే అదే ఇప్పుడు ఐప్యాక్ బదులు వీళ్ళదేదో ప్యాక్ ఉంది కదా, రాబిన్ శర్మ ప్యాక్, వాళ్ళు ఆ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు చెప్పిందే సోషల్ మీడియాలో అమలు చేయాలి, వాళ్ళు చెప్పిందే ఇచ్చేయాలి. వాళ్ళు ఏంటంటే జనంలో నుంచి వచ్చిన వాళ్ళు కదా, ధనంలో నుంచి వచ్చిన వాళ్ళు లేదా ధన కార్యక్రమాలు చూసుకునేటటువంటి వాళ్ళు. అలా కాదని వాళ్ళకి బాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ చెప్పడానికి వెళ్ళే వాళ్ళని పోనీయట్లేదట వీళ్ళు దగ్గరికి. చెబితే వీళ్ళని వెంటనే పక్కన పెట్టిస్తున్నారు, వాళ్ళ మీద ఏదో నెగిటివ్ ఫీడ్బ్యాక్ నాయకులకు ఇస్తున్నారట. దాంతో మనకెందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు చెప్పింది కరెక్ట్ శబాష్ అని చప్పట్లు పడుతున్నారట వీళ్ళు కూడా. వాళ్ళు దాంతో వాళ్ళు వాళ్ళు ఆలోచనలకు అనుగుణంగా పుట్టుకొచ్చినాయి ఇట్లాంటి ఇష్యూస్ అన్ని అని చెప్తున్నారు. అది క్రాస్ చెక్ చేసుకోవాల్సింది వాళ్ళు, మనకి తెలియదు అది. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి జగన్ వస్తుంటే మాత్రం జనం మామూలుగా రావట్లేదు, భారీగానే వస్తున్నారు. నిజంగా ఇదంతా వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు, జనాన్ని సేకరిస్తున్నారు, సమీకరిస్తున్నారంటే ఇంకా అది ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ప్రజల్లో మార్పు వస్తుందా, జగన్ మీద కష్టపడి ఒక వ్యతిరేకత తీసుకురావాలి అనుకుంటున్న కూటమి కుట్రల్ని జనం భగ్నం చేస్తున్నారు, అవేం పట్టించుకోవట్లేదా, జగన్ మరోసారి సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. ఇదైతే వైసీపీ ఖచ్చితంగా ఈ తరహా ప్రచారం చేసుకుంటుంది, జగన్కి ఆదరణ పెరిగింది, గ్రాఫ్ పెరిగింది అనేది. కాకపోతే అది నిజమా కాదా అనేది తేలాలంటే ఇంకా 3 ఏళ్ళు ఆగాలి.